ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ డే 3లో మన టీమిండియా ప్లేయర్స్ అంతా తమ చేతికి ఒక బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ వేసుకుని వచ్చారు. సో ఇది ఎందుకు వేసుకున్నారని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది అండ్ కామెంట్స్ లో కూడా నన్ను కొంతమంది అడిగారు. సో మన వాళ్ళైతే ఈ బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ను ఒక ఫార్మర్ క్రికెటర్ కు ట్రిబ్యూట్ గా ఈ రోజు మ్యాచ్ లో వేసుకున్నారు. అండ్ ఆ ప్లేయర్ ఎవరంటే బరోడాకు చెందిన దత్తాజీరావు గైక్వాడ్. సో ఈయనైతే మన టీమిండియాకు ఫార్మర్ టెస్ట్ కెప్టెన్. 1959 సంవత్సరంలో మన టీమిండియా ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడినప్పుడు ఈయన ఒక 4 మ్యాచ్లకు కెప్టెన్సీ చేశారు. అలాగే ఓవరాల్ గా చూసుకున్న మన టీమిండియా తరపున 11 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. అయితే 95 ఏళ్ల వయసున్న ఈయన రీసెంట్ గా ఫిబ్రవరి 13వ తేదీన చనిపోయారు. అండ్ ఈయన చనిపోక ముందు వరకు చూసుకుంటే మన టీమిండియా తరపున ఆడిన ఓల్డెస్ట్ లివింగ్ టెస్ట్ క్రికెటర్ గా ఉన్నారు. అంటే మన టీమిండియా తరపున టెస్ట్ మ్యాచ్ ఆడి అప్పటి వరకు బతుకున్న ఓల్డెస్ట్ క్రికెటర్ ఆయనే. సో ప్రీవియస్ గా 2016 సంవత్సరం వరకు దీపక్ చోదన్ ఈ ప్లేస్ లో ఉండేవారు. బట్ ఆయన మరణించిన తర్వాత మనకు దత్తాజీరావు గారు ది ఓల్డెస్ట్ లివింగ్ టెస్ట్ క్రికెటర్ గా ఉన్నారు. సో ఈయన చనిపోయిన దానికి ట్రిబ్యూట్ గా ఈ రోజు మన వాళ్ళందరూ తమ చేతికి బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ను కట్టుకున్నారు. అండ్ ఈ విషయాన్ని బీసీసీఐ డే 3 స్టార్ట్ కాకముందే ఒక ప్రెస్ నోట్ లో కూడా రిలీజ్ చేశారు. సో మన టీమిండియా ఫార్మర్ టెస్ట్ కెప్టెన్ కు ట్రిబ్యూట్ తెలుపుతూ ఇలా చేస్తున్నామని చెప్పి బీసీసీఐ వాళ్ళు చెప్పారు. అయితే మన వాళ్ళు ఈ పనిని లేట్ గా చేశారని చెప్పి సునీల్ గవాస్కర్ కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేశారు. డే 1 మరియు డే 2లో మీకు గుర్తు రాలేదా, డే 3లోనే ఆయన గుర్తొచ్చారని చెప్పి చివాట్లు పెట్టారు. సో బీసీసీఐతో పాటు మన టీం మేనేజ్మెంట్ ఇది ముందు నుంచే చేసుంటే సరిపోయేదే. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు డే 1 నుంచి మన వాళ్ళు ఇలా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ పెట్టుకుంటే బాగుండేదే. బట్ 2 రోజులు లేట్ చేసిన తర్వాత 3వ రోజు ఇలా చేయడం వల్ల సునీల్ గవాస్కర్ గారు కొంతవరకు ఫీల్ అయ్యారు. ఎనివే మీకైతే ఇప్పుడు మన వాళ్ళు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ఎందుకు వేసుకున్నారో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.